కడియం సిఆర్ అనుచరులు అనుకుంటూ మరి భూపతిరాజు గారు మరి ఈ సరిత కూడా నేను ఏం మాట్లాడలేదు, ఒక నువ్వే మాట్లాడినావు. మరి అంతమంది మరి ఎక్కడెక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా? అసలు దేనికి మాట్లాడుతున్నావు నువ్వు? నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకో. నీకు మతి క్షమించింది, నీకు క్రాక్ అవుతున్నావు. నీకు 2-3 సార్లు చెప్పినా కూడా నీకు ఈ విధంగా కాలేదు. మేము మా కడియం సిఆర్ ఏం తప్పు చేసిండు, ఏం డెవలప్ చేయలేదు. మేము దాని గురించి ఆయన అనుచరులు పేరు పెట్టుకొని మల్లికార్జున మీద కానీ రాజరెడ్డి మీద లక్ష్మణనాయక్ మీద కానీ ఇట్లా మాట్లాడడం మానుకోకపోతే మాత్రం నీకు పరిచయం తప్పదు. అలాగే మా కాంగ్రెస్ పార్టీ 2 వర్గాలు ఉంటుంది, 100 వర్గాలు ఉంటుంది, నీకేం సంబంధం? నువ్వు మా పార్టీ నాయకునివా? మా కథనా? మా పిసిసి చెప్పుకుంటాం, లేకపోతే అంతకంటే ఎక్కువ మా కుటుంబ సభ్యులందరం మాట్లాడుకుంటాము. మా నాయకత్వం మేము చూసుకుంటాం. నువ్వు నా పార్టీ గురించి మాట్లాడడానికి నువ్వు ఎవడివి? నీకేం హక్కు ఉంది? నువ్వు మంచిగా నీ నాయకులు, మీ మండల నాయకులు కానీ, మీ సర్పంచులు కానీ, మీ మాజీ ఎంపీలు కానీ పోషమ్మ కాలనీలో కూడా నీకు ఎక్కడ ఎవడు అమ్ముకున్నాడో దాన్ని రుజువురా. అంబేద్కర్ సెంటర్లో కూర్చుందాము. ఎవడెవడు అమ్ముకున్నాడో ఎవడెవడి పేర్లు మాకు అన్నీ తెలుసు. నువ్వు ఎంపీటీసీ అయింది కూడా నీకు 70 సార్లు నేను చెప్పిన పోషమ్మ కాలనీ ప్లాట్లు పోతున్నాయి. నేను మా సొంత వదినకు ఇల్లు లేకుండా కూడా, భర్త లేకుండా కూడా ఇస్తే కూడా అది కూడా ఇచ్చేసింది స్వాధీనం. నీకు వాళ్ళకి ఇడిచిపెట్టి మా వదినకు సొంత ఇల్లు ఇచ్చిన రోజులు నేను ఉన్నాయి. నేను నా జాగా మా వదిన నేను ఇచ్చినాను. మరి మా వదిన ప్లాట్ కూడా పోయింది. ఆమెకు మొగలు లేడు, ఇల్లు లేదు, జాగా లేదు, భూమి లేదు. నువ్వు ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్టో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మీ కాగితం మారెడ్డి ఉసుక అమ్ముతాడు. ఎవడయ్యా ఉసుక అమ్ముతాడయ్యా? రేపని చూస్తాం మీ ఉసుక ఎట్టెట్టు అమ్ముతాడో. మీ సరితక్కని అడుగు. మీ సరితక్క ఎక్కడెక్కడ ఏం చేసిందో. ఏం తమాషా చేస్తున్నారా? కడియం మీద మాట్లాడు, ఇది మా నాయకుల మండల నాయకుల మీద మాట్లాడు. మీ దమ్ముంటే ముఖాముఖి అంబేద్కర్ సెంటర్లో కూర్చున్నాం. మీరేందో మా విలువేందో, మీ విలువేందో, మీ దమ్మేందో నేను చూస్తా. మీరు నా చర్చ కూర్చుందాం, దేనికైనా కూడా సిద్ధంగా ఉంటామని చెప్పని ఈ పత్ర విలేకరులు కూడా ఛాన్సార్ చెప్పింది. మేము మీ జోలి రాదలుచుకోలే, కానీ వస్తారు, మమ్మల్ని ఏలు పెడతారు, మీరు గెలుపుతారు. మేము గెలుపుతాం, చాలా గెలుపుతాం. ఎవరు విడిచిపెట్టాం? భూపతిరాజు నువ్వు ఏమేం చేసినావు? హైదరాబాద్ చేసి ఎక్కడెక్కడ పెట్టావు? నడి రోడ్డు మీద ఇల్లు కట్టావు నువ్వు. నీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో 10 ఇళ్ళు మీరు అమ్ముకొని జాగాలన్నీ రోడ్లు తీయకుండా మీరు పైసలు తీసుకొని కాగితం మారెడ్డి నువ్వు ఇద్దరు కలిసి కొందరు నాయకులు కలిసి కూడా మీరు డబ్బులు తీసుకొని రోడ్లు తీయకుండా మీరు ఇల్లు ఊరంతా నాశనం చేసిన చరిత్ర మీది, మాది కాదు. మీ ఎక్కడ పోయినా స్వచ్ఛంగా మంచిగా రోడ్డు మనకు వెడి ఉండాలి. నువ్వు నాకు కలిగిరా, నేను 2 దూరాలు నా సొంత జాగాతో పాటు తీసేసి నేను రోడ్డు పెంచుకొని సీసీలోకి పోసిన. నీ సీసీలోకి పోతే బిల్లు రాకుంటే ఇదే కడియం చేరిచ్చిండు. సారిస్తే ప్యాకేజీలో కొట్టుకుపోతే కూడా నా సొంత నా వాడ పోసుకున్నా అని నేను గౌరవంగా చెప్పుకుంటాను అందరికీ. ఇలా 6 రోజులు ₹1,00,000. ఇలా 2 లక్షలు 30 ఏళ్ళ కింద ముచ్చట చెప్పే ముచ్చట. ఇలా నీ చరిత్ర ఏంది? నువ్వు మా నాయకులు మాట్లాడతావా? నువ్వు తమ్ముడు అంబేద్కర్ సెంటర్లో పెడదాముగా, చర్చ పెడతావు. నువ్వు పక్క కూర్చుంటా, మేము పక్క కూర్చున్నాక నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏంది? మీ ఎవరు ముంచినావు, నువ్వెవరు ముంచినావు, నువ్వేం తిన్నావు లంచాలు, నేనేం తిన్నా లంచాలు, నువ్వెక్కడ ఆయన నువ్వెక్కడ అన్నీ చూసుకున్నావు. ఇక నీ ఎమ్మెల్యేతో నువ్వురా, నా ఎమ్మెల్యేతో నీ అత్తగా బాగుంటుంది. ఇక మార్చుకోపోతా మాత్రం ఇంకా ఇది బాగా సీరియస్గా ఉంటుంది. భూపతిరాజు మీ మారెడ్డి కానీ మీ సరిత కానీ చెప్పండి, ఇది మంచి పద్ధతి కాదని ఈ సభగా మిత్రుల సమస్యలో ముగించుకుంటున్నాను. గతంలో ఉన్నదానికంటే పక్క జరిపేసి కడుతున్నారని ఆరోపణ చేస్తున్నాడు. నేను ఒకటి దానికి నేను అప్పుడు వాస్తవంగా వాస్తు గీస్తా అనేది మనకు తెలియదు. నా ప్లాట్ మందము నేను కట్టుకుని అప్పుడు గతంలోనే నేను ఈ గోడ ఈ తూర్పు పడన ఉత్తరం దక్షిణం దిక్కు ఏం చేసిన అంటే ఆ గోడ లోపలికి కావాలంటే ఇంకా 2 గజాలు ఇడిచిపెట్టే కట్టినాను. ఇది అప్పుడు నేనే నా భూమి ఇడిచిపెట్టినాను. అయితే వినాయకుని మండపం దాకా కూడా అది వినాయకుని మండపం అనేది దానికోసం తీసినాం, అప్పుడే తీసినాం మేము. అది అప్పటి వరకు అక్కడి దాకా జరిపి కట్టుకుంటున్నారని దాని మందే ఉన్నది మనకి. అప్పుడేం తీయలే బస్ స్టాండ్ కాబట్టి ఒక వినాయకుడు అని ఆ కాలనీ వాళ్ళంతా కలిసి కూడా కట్టుకున్నారు. అది సొంత డబ్బులతో కట్టించింది. అది నేను కట్టించింది. అది మళ్ళీ దాని వెనకాల స్థలాన్ని కూడా కబ్జా చేస్తున్నారు. దాని వెనకాల స్థలం లేదు, అంత ముందు ఉండే కదా. అది మండపమే కట్టినాం. అవును, మండపం వెనకాల స్థలం. మండపం దాని ముందు ఉన్నది. అవును, అట్లా ఇప్పుడు 3 దిక్కుల రోడేనే. అది
అక్కడ స్థలం గిలం ఏం లేదు. ఇగో మీరు ఏమున్నా మీరు పోయి చూడండి. మీరు చూడండి, మీరు ఉన్న వాస్తవం రాయండి. విన్నావా? దేనికైనా సిద్ధమే. కానీ ఎవరితో మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు కూడా, పడేది లేదు, పడం కూడా ఆల్రెడీ.